అదే గవర్నమెంట్ జీతగాళ్ళు టీచర్లు మా ఇంట్లో ఉండేది. ఇక వాళ్ళు కలిసిమెలిసి ఉంటుంటే నా కొడుకులు కూడా చదువుకొని ఒక టీచర్లు కావాలని ఒక ఆశ తల్లికి ఉన్నది. మార్చాల జిల్లా పరిషత్ ప్రభుత్వోన్నత పాఠశాల. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం ధర్మితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయుల గన్న మాతృభూమి పాశ్చాత్య వీరుల పారద్రోలించియు స్వాతంత్రమును గన్న సమరభూమి. షాద్నగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వోన్నత పాఠశాల. బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని జడ్చర్ల ప్రభుత్వోన్నత పాఠశాల. సుమతి అనేది ఎందుకు వచ్చింది అనండి, ఆ సుమతి శతకాన్ని రాసినటువంటి మధ్యన గారు సుమతి ఎందుకంటే మీరంతా మంచి బుద్ధిమంతులు. ఆమనగల్లు జిల్లా పరిషత్ హై స్కూల్. విద్య మనకు అందాన్ని ఇస్తుంది. విద్య అందాన్ని ఇస్తుందంటే విద్య చేత అందంగా ఉండవు, విద్య చేసినటువంటి వరం జ్ఞానంతో ఉన్నటువంటి వరం కాబట్టి. జీడిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్. యూపీఎస్ జీడిపల్లి కల్వకుర్తి మండలంలో నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నానండి. ఇలా ఒకరా ఇద్దరా అనేక మంది, వారిలో 300 మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 500 మంది ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు పండితులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి ఉండడానికి గల కారణం ఓ వ్యక్తి అవిరామ కృషి, పట్టుదల, కార్యదీక్ష, లక్ష్యాన్ని సాధించాలనే తపన. నాకు రాజేందర్ రెడ్డి సారు గురువు. వారు నా విద్యకు ఎంతగానో దోహదపడ్డారు. ఈనాడు ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్లో తెలుగు పండితులు 50-60% మంది ఈరోజు ఉద్యోగంలో ఉన్న జీతం తింటున్నారంటే తన ప్రతి మెతుకు కూడకంగా రాజేందర్ రెడ్డి సార్ గారి యొక్క ఫలితమే అని ఆశించవచ్చు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే సార్ గారి ప్రోత్సాహం వల్లనే ఉన్నాను. వారి యొక్క ఎంకరేజ్మెంట్ వల్లనే నేర్చుకొని ఉద్యోగం పొందాను. అయితే నేను ఏదో రోడ్ల మీద తిరుగుతుంటే సార్ మమ్మల్ని తీసుకెళ్ళి పీడీసీ చేయించి, తర్వాత తెలుగు పండిట్ ట్రైనింగ్ చేయించి, ఎంఏ చేయించి, ఎంసీజే వరకు మాకు ఉన్నత చదువుల కొరకు ఆయన సహాయం చేసి మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిండు. అప్పుడు ఫీజు కూడా సార్ మా దగ్గర కూడా ట్యూషన్ ఫీజు కానీ అవి కానీ ఏమి తీసుకోకుండా ఫ్రీగా చదువు నేర్పడము. మరి అలాంటి వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే ఆయన పుట్టిన ఊరు రంగాపురం వెళ్ళవలసిందే.